వృత్తాంతముల మొదటి గ్రంథం 19వ అధ్యాయం. ఇది అయిన తరువాత అమ్మోనీయుల రాజైన నాహాషు చనిపోగా అతని కుమారుడు అతనికి మారుగా రాజాయెను. అప్పుడు దావీదు, హానూను తండ్రి అయిన నాహాషు నా ఎడల దయచూపించును గనుక నేను అతని కుమారుని ఎడల దయచూపెదనని ఎనుకొని అతని తండ్రి నిమిత్తము అతని పరామర్శించుటకు దూతలను పంపెను. దావీదు సేవకులు హానూనును పరామర్శించుటకై అమ్మోనీయుల దేశమునకు వచ్చినప్పుడు అమ్మోనీయుల అధిపతులు హానూనుతో, నిన్ను పరామర్శించుటకై నీ యొద్దకు దావీదు దూతలను పంపుట నీ తండ్రిని గనపరచుటకే అని నీవనుకొనుచున్నావా? దేశమును తరచి చూచి దాని నాశనము చేయుటకే గదా అతని సేవకులు నీ యొద్దకు వచ్చియున్నారు అని మనవి చేయగా, హానూను దావీదు సేవకులను పట్టుకొని వారిని గొరిగించి వారి వస్త్రములు పిరుదులు దిగకుండునట్లు నడిమికి కత్తిరించి వారిని పంపివేశెను. ఆ మనుషులు ఇంటికి వచ్చుచుండగా కొందరు వచ్చి వారిని గూర్చిన వార్త దావీదునకు తెలియజేసిరి. వారు బహు లజ్జాక్రాంతులై యుండిరి గనుక వారికి ఎదురుగా మనుషులను పంపి, మీ గడ్డములు పెరుగుదనుక మీరు యెరికోలో ఉండి తరువాత రండని రాజు వారికి వర్తమానమంపెను. అమ్మోనీయులు దావీదునకు తమ యందు అసహ్యము పుట్టించితిమని తెలుసుకొనినప్పుడు హానూనును అమ్మోనీయులను అరామ్నహరయీము నుండియు సిరియా మయకా నుండియు శోబా నుండియు రథములను గుర్రపు రౌతులను 2000 మనుగుల వెండి ఇచ్చి బాడిగకు కుదుర్చుకొనిరి. 32,000 రథములతో వచ్చున్నట్లు జీతమిచ్చి మయకా రాజును అతని జనులను కుదుర్చుకొనిరి. వీరు వచ్చి మేదెబా ముందరి తట్టున దిగిరి. అమ్మోనీయులు తమ తమ పట్టణములలో నుండి కూడుకొని యుద్ధము చేయుటకు వచ్చిరి. దావీదు ఈ సంగతి విని యోవాబును సైన్యములోని పరాక్రమశాలులనందరినీ పంపెను. అమ్మోనీయులు బయలుదేరి పట్టణపు గవిని యొద్ద యుద్ధ పంక్తులు తీర్చిరి. వచ్చిన రాజులు ప్రత్యేకముగా బయట భూమిలో యుద్ధమునకు సిద్ధముగా నిలిచిరి. తాను 2 సైన్యముల మధ్యను చిక్కుబడి ఉండుట చూచి యోవాబు ఇశ్రాయేలీలలోని శ్రేష్ఠులలో పరాక్రమశాలులను ఏర్పరచుకొని సిరియన్లకు ఎదురుగా వారిని పంక్తులు తీర్చి కడమజనులను అమ్మోనీయులకు ఎదురుగా వ్యూహపరిచి తన సహోదరుడైన అబీషైకి అప్పగించి ఇట్లనెను, సిరియన్ల బలమునకు నేను నిలవలేకపోయిన ఎడల నీవు నాకు సహాయము చేయవలెను. అమ్మోనీయుల బలమునకు నీవు నిలవలేకపోయిన ఎడల నేను నీకు సహాయము చేయుదును. ధైర్యము కలిగియుండుము. మనము మన జనుల నిమిత్తమును మన దేవుని పట్టణముల నిమిత్తమును ధీరత్వము చూపుదుము. యెహోవా తన దృష్టికి ఏది మంచిదో దాని చేయునుగాక. ఆ ప్రకారము యోవాబును అతనితో కూడానున్న జనమును సిరియనులతో యుద్ధము కలుపుటకై చేరపోగా వారు నిలవలేక అతని యొద్ద నుండి తిరిగి పారిపోయిరి. సిరియన్లు తిరిగి పారిపోవుట అమ్మోనీయులు చూచినప్పుడు వారును అతని సహోదరుడైన అబీషై ముందర నిలవలేక తిరిగి పారిపోయి పట్టణములో చొచ్చిరి. యోవాబు మరలి యెరూషలేమునకు వచ్చెను. తాము ఇశ్రాయేలీల చేతిలో ఓడిపోతిమని సిరియన్లు తెలుసుకొనినప్పుడు వారు దూతలను పంపి ఏటి ఆవలి సిరియన్లను పిలిపించుకొనిరి. హదదెజరు యొక్క సైన్యాధిపతి అయిన షోషకు వారికి నాయకుడాయెను. దావీదు ఆ సంగతి తెలుసుకొని ఇశ్రాయేలీలనందరినీ సమకూర్చి యొర్దాను దాటి వారికి ఎదురుపడి వారి ఎదుట సైన్యములను వ్యూహపరిచెను. దావీదు సిరియన్లకు ఎదురుగా సైన్యములను పంక్తులు తీర్చినప్పుడు వారు అతనితో యుద్ధము చేసిరి. అయితే సిరియన్లు ఇశ్రాయేలీల ఎదుట నిలువక తిరిగి పారిపోయిరి. దావీదు సిరియనులలో 7,000 రధికులను 40,000 కాల్బలమును హతము చేసి సైన్యాధిపతి అయిన శోషకును చంపివేశెను. తాము ఇశ్రాయేలీల చేతిలో
ఓడిపోతిమని హదదెజరు యొక్క సేవకులు తెలుసుకొనినప్పుడు వారు దావీదుతో సమాధానపడి అతనికి సేవకులైరి. అంతటి నుండి సిరియన్లు అమ్మోనీయులకు సహాయము చేయుటకు మనసు లేకయుండిరి.